ఈ వానలు చేయంగా స్కూళ్లు కాలేజీలు ఆఫీసులు కొలువులు ఏడికి పోవాలన్నా ఏం చేయాలన్నా తిప్పలైతుంది. మన తాన తక్కువ గానీ కొన్ని రాష్ట్రాలు అయితే కుండపోత వానలతోని మస్తు రందుల పాలైతురు పబ్లిక్. వరుస పెట్టి దంచి కొడుతున్న వానలతోని కూరగాయలు ఉప్పులో పప్పులో తెచ్చుకునే తందుకు కూడా అవతలికి పోకుండా అయిందట. అందుకే కొందరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటుండే వరకలా ఇగో ఇట్లా నడుములోతు వరద నీళ్ళలో కూడా బైకులు పోలేకున్నా దూరాన బండ్లు పెట్టి నడుచుకుంటా ఇంటి దాకా పోయి పార్సిల్ ఇచ్చొస్తారు ఫుడ్ డెలివరీ బాయ్స్. అటనే గుజరాత్ లో అహ్మదాబాద్ కాడైనా ముచ్చటిది. ఇటనే ఒకళ్ళు ఆకలే ఆర్డర్ పెట్టే వరకలా ఈయన వరదలు కూడా ఓపికతోని ఒక్కో అడుగేసుకుంటా పోయి పార్సిల్ ఇచ్చొస్తుండే వరకలా అక్కడ దిక్కున్నోళ్ళు వీడియో తీసి అప్లోడ్ చేసే వరకలా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది ఈ ముచ్చట. ఇక ఇది చూసుకుందరేమో ఆకలి ఇల్వ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకొకరు ఆకలి తీరుస్తందుకు వాన వరదలను కూడా లెక్క చేయకుండా పోతురు అని తారీఫ్ చేస్తుంటే ఇసొంటి టైంలో ఇంత ఆపేదలా పనిచేస్తున్నందుకు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చి ఉత్తప్పటి కంటే 10 రూపాయలు ఎక్కువనే దక్కేతాట చేయాలనుకుంటా ఇంకొందరు కామెంట్ చేస్తారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ మళ్ళోసారి పబ్లిక్ లకు పోతందుకు తయారైతుండట. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పురాగా చేస్తలేదు, రైతుల్ని రందుల పాలు చేస్తుంది అని గట్టిగా చెప్పేతందుకు జనాల తానికి బయలుపోతున్నట. అదివరకే అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయి ఆగమైపాయే. అటు ఇంకా ఎంపీ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా రాక బొక్క బొర్లా పడే. కవిత అరెస్ట్ తోని క్యాడర్ల జోష్ కూడా తగ్గిపోయింది. ఇవి జాలనట్టు కార్ పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లీడర్లు వరుస పెట్టి కాంగ్రెస్ కన్వాలు కప్పుకుంటుండే వర్కల కార్యకర్తలు కూడా ఆయపాయ అవుతున్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది. పబ్లిక్ లో కూడా ఇవ్వలేంది అనేది అర్థమైతందుకు టైం పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పవర్లకు వచ్చిన ఇన్ని నెలల హామీల మీదనో 6 గ్యారంటీల మీదనో కామెంట్లు కౌంటర్లు వేస్తేందుకు కరెక్ట్ టైం అని కార్ పార్టీ పేప కేసీఆర్ ఫిక్స్ అయినట. అసెంబ్లీలో కూడా హరీష్ రావు కేటీఆర్ బానే తనలాడి అధికార పార్టీ నడుచుకునే తందుకు చూసిరు. అయినా కానీ గ్రౌండ్ లెవెల్ గట్టిగానే పనితనం చూపేవలసి ఉన్నది. అందుకే ఎంపీ ఎలక్షన్లప్పుడు ప్రచారం చేసి జిల్లాలన్నీ తిరిగిన కేసీఆర్ ఇప్పుడు కూడా మళ్ళోసారి రుణమాఫీ ముచ్చట ముంగటేసుకొని కార్ పార్టీ జోరు పెంచాలని క్యాడర్ల ఉచారు పెంచాలని చూస్తున్నట. జల్దీనే టూర్ షెడ్యూల్ మీద కూడా పురా క్లారిటీ వస్తుందని గులాబీ పార్టీ లీడర్ల గుసగుసలు నడుస్తున్నాయట. చూడాలి మరి కవిత బెయిల్ మీద రిలీజు ఇంకో దిక్కు కేసీఆర్ టూరుతోని బీఆర్ఎస్ లో ఎటువంటి మార్పులు వస్తాయో ఏం కథనో.